అందరికీ నమస్కారం అండి. నేను మీ సైకాలజిస్ట్ విజయలక్ష్మి మాట్లాడుతున్నాను. నేను 2 రోజుల నుండి నన్ను పరిచయం చేసుకొని మీతో నాకు ఉన్న విజ్ఞానాన్ని పంచుకోవడానికి, చర్చించడానికి ప్రయత్నిస్తున్నాను. తద్వారా సమాజానికి కూడా నేను కొంత సేవ చేయగలుగుతాను. మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి, డిస్కస్ చేసుకోవాలి. దాని ద్వారా తెలియని వారికి, అంటే అందరికీ అన్నీ తెలుసని మనం అనుకుంటాం, కానీ అందరికీ అన్నీ తెలియవండి. తెలియజేయవలసిన బాధ్యత కూడా మనకుంది. అంతేకాకుండా ఆ బాధ్యతని సమాజంలో ప్రతి ఒక్కరూ తీసుకోవాలి, ఏదో ఒక రూపంలో. నేను ఈ రూపంలో తీసుకుంటే మిగిలిన వారు మరొక రూపంలో తీసుకోవాలి. మీతో చాలా విషయాలు మాట్లాడాలని ఉందండి. కానీ ఈలోగా ఒక బాధాకరమైన విషయం విన్నాను, చూశాను కూడా మన యూట్యూబ్ ఛానల్లోనే. ఒకతను ఒక మంచి సంస్థలో పనిచేసే అబ్బాయి తన 2 పిల్లల ప్రాణాలు తీసి తను కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా చేయడం మూలాన వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడతారు. ఫ్యామిలీలో 3 మనుషులు ఇలా అన్యాయంగా బలైపోతే ఆ మిగిలిన ఒక్క మనిషి, అతని భార్య, ఆ పిల్లల తల్లి పరిస్థితి ఎలా ఉంటుందండి? సో ఇది ప్రతి ఒక్కళ్ళం మనం ఆలోచించవలసిన విషయం. ఈ ఆత్మహత్య ప్రయత్నం అనేది ఒక రోజులో డెవలప్ అవ్వదండి. అందరూ అనుకుంటారు అప్పటికప్పుడు అబ్బాయి ఆవేశంలో ఏదో చేశాడు అని. ఆ అబ్బాయే కాదు, అమ్మాయే కాదు, ఏ వయసు వాళ్ళైనా సరే ఆ నిర్ణయానికి వచ్చారు అంటే వాళ్ళు ముందు నుంచే ఆ థాట్లో ఉన్నట్టు మనం గ్రహించాలి. ఎందుకంటే వాళ్ళ చేష్టలు మనకి కొన్ని అర్థమవుతుంటాయి. అప్పుడప్పుడు వాళ్ళ మాటలు అనడం, జీవితంలో విసిగిపోయినట్టు మాట్లాడడం. ఎందుకంటే వాళ్ళు ఒక రకమైన డిప్రెషన్కి అంతకుముందు ఎప్పుడో లోనై ఉంటారు, మనకు తెలియదు. సొసైటీలో బాగుంటారు, ఫ్యామిలీతో కూడా బాగుంటారు. సో ఎవరు కూడా అనుమానించరు. అతడి జీవితం అతనిది ఒక్కరిదే కాదండి. తల్లిదండ్రులతో, భార్య పిల్లలతో, ఆప్తులతో, బంధువులతో, ఆత్మీయులతో అందరితో పెనవేసుకునుంది. పిల్లలు, చిన్నపిల్లలు, వారి ప్రాణం తీసే హక్కు కూడా అతనికి లేదు. కనీసం ఎవరికైనా దగ్గరలో ఉన్న వ్యక్తులకి అతని థాట్స్ ఏమిటో తెలిసి ఉంటే ఇంత ప్రమాదం జరిగేది కాదు. ఇది మనం ఆలోచించదగిన విషయం అండి.